రాష్ట్రంలో ఒక సంచలనంగా అయితే మారింది. ఒక 2 నెలల పాప అని చూడకుండా కిరాతకంగా చంపడం పైన అనేక మంది అయితే కొంత సంఘీభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంత పోలీసులు అయితే కొంత వారి పట్ల కొంత సానుకూలత లేకుండా వ్యవహరించారని చెప్పేసి కూడా కొంత ట్రోల్స్ జరుగుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం? అయితే నేను ప్రధానంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదైతే బహుజనుల మీద దాడులు అనేవి పెచ్చుమీరిపోతున్నాయి. తెలంగాణ సమాజంలో సహజంగా ఈ కులాల పేరిట రాజకీయాలు కానీ, కులాల పేరిట ఇట్లా జరిగే అంశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే నేను ఎందుకు ఈ నాగర్ కర్నూలు అంశానికి ముందు 3 అంశాలు ఎందుకు చెప్తున్నా అంటే, వీటన్నిటికీ ప్రధాన ఒక లూప్ ఉంది. అంటే ఒక చైన్ లింక్ ఉంది. ఇప్పుడు కల్లా రాజేష్ గారి మీద జరిగిన అంశం చూసుకుంటే ఒకటి, తర్వాత ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక బీసీని కిడ్నాప్ చేసి ఒక మూత్రం తాగించడం అయితే ఏంటి, ఇవన్నీ కులాధారితంగానే జరిగినాయి. ఇది రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగింది. రేవంత్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది. అయితే నాగర్ కర్నూలులో జరిగిన అంశం అనేది మానవత్వానికి మచ్చగా మరియు అలాగే భారత రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసే వ్యవస్థలు ఎటు పనిచేస్తున్నాయో తెలియకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నాగర్ కర్నూలులో జరిగిన ఒక 5 అంశాలని చెప్పి నేను దాని తర్వాత కొన్ని అంశాలను చెప్తా. ప్రధానంగా జరిగింది ఏంటంటే, ఆ గొడవలకి ముందే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఆ పాప చనిపోవటానికి ముందే ఈ ఈ ఏదైతే 8 మంది ఉన్నారో 8 మంది ఆ డెలివరీకి పాప ఏదైతే కడుపులో ఉన్నప్పుడే తన్నారంట. 7 నెలలకే ఆ పాప డెలివరీ అయిందంట. అదొక అమానుషితం. ఆ తర్వాత ఏదైతే గుళ్ళోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ 100 రూపాయలు ఛార్జ్ కట్టలేదనో లేకపోతే ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. అయితే ఇక్కడ నేను ప్రధానంగా 2 అంశాలను అడగదలుచుకుంటున్నా. నేను కూడా డీజీపీ గారు ప్రెస్ మీట్ చూసిన. ప్రెస్ మీట్లో డీజీపీ గారు ఏం చెప్పారంటే, వీళ్ళు 8:30కి పోయి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. 9ంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఎదురుగా దాడులు చేశారని చెప్పేసి వీళ్ళ మీదే కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఇంకోటి నేను అక్కడ ప్రధానంగా చూసింది ఏంటంటే, చనిపోయిన రోజు పాపకి ఏమీ కొట్టిన రోజు ఏమీ లేదు, తర్వాత చనిపోయారు, తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు నేను పోలీస్ శాఖను ఒకటే అడుగుతున్నా. నేను యాజ్ ఏ అడ్వకేట్గా చదువుతున్నా కాబట్టి ఫైనల్ ఇయర్ విద్యార్థిగా నేను అడుగుతున్నా. ఒక వ్యక్తిని కత్తితో పొడిచారు, ఈరోజు చచ్చిపోలేదు, తెల్లారి పొద్దున్న చచ్చిపోయిండు. నువ్వు రేపు పొద్దున్న రిపోర్ట్ వచ్చిందాకా చూస్తావా, అరెస్ట్ చేస్తావా? ఫస్ట్ ఇప్పుడు ఒక వ్యక్తిని కత్తితో పొడిచిండు, ఈరోజు చచ్చిపోలా, హాస్పిటల్లో పోయిండు, బాగానే ఉండనుకున్నారు, అంతా బాగానే ఉంది, పోయి అరెస్ట్ చేస్తావు కదా ప్రాథమికంగా. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇంకొకటి ఏంటంటే, అక్కడ ప్రధానంగా నాకున్న సోర్స్ ద్వారా వీళ్ళు 8:30 కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులే ఏదైతే ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరైతే తన్నిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు కేసు పెట్టడానికి వచ్చారు, మీరు ఉల్టా కేసు పెట్టడానికి రండి అని చెప్పేసి పోలీసు వ్యవస్థే వాళ్ళకి పహారాగాల్సింది. ఇక్కడ నేను అడుగుతున్నా, మరి రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నక్సలైట్లను చంపేస్తున్నారు. మరి రాజ్యాంగ పరిధిలో ఉండి మనుషుల్ని చంపేస్తున్నారు కదా, మరి వాళ్ళకేం చేయాలి? వాళ్ళు కూడా చంపేయాలి కదా. ఇప్పుడు కగార్ ఆపరేషన్లో వ్యవస్థను గన్ను పట్టుకొని ఒక వ్యక్తిని చంపితే హత్య అంటున్నారు, నేరం అంటున్నారు, సరే రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక మనిషిని చంపుతున్నారు కదా. మనిషిని చంపినప్పుడు వాళ్ళకు కూడా సేమ్ శిక్ష ఉండాలి కదా, చంపేయాలి కదా. భారత రాజ్యాంగం ప్రకారం మీరు అన్న ప్రకారం మీరు పెట్టిన రూలే కదా. ఎవరికైనా కొలిసే స్కేల్ ఒకటే ఉండాలి కదా. నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఉన్న వ్యక్తులకు కూడా నేను హైందవ సంఘాలను అడుగుతున్నా. నేను బీసీని, నేను రజక కమ్యూనిటీని, నేను హిందువుని, మా ఆచారాలు హిందూ. మీరు దీన్ని ఖండిస్తారా, ఖండించరా? దీనికి వ్యతిరేకమా కాదా? ఏదైతే చీకోటి ప్రవీణ్ గారు, కరాటి కళ్యాణ్ గారు ఒక ఆవును చంపితే, ఒక ఆవును తీసుకుపోయి బంధిస్తే, సరే ఆవు మనం పూజించేదాన్ని, చంపితే మీరు పోయి ఎంతైతే గగ్గోలు పెడుతున్నారో, మరి ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయింది కదా, దాని మీద ఎందుకు స్పందించట్లా, ఎందుకు మాట్లాడట్లా? రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఏదో క్రిస్టియానిటీ పెరిగిపోతుంది, నీ ఒక హైందవం పేరు మీద ఒక కుల ఆధారితంగా జరిగింది, మేము వ్యతిరేకం అని చెప్పండి. సనాతన ధర్మవాదులంతా దీనికి వ్యతిరేకం అని చెప్పండి. నేను హిందువుగా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా కుల ఆధారితంగా, మత ఆధారితంగానే జరిగింది. దాన్ని ఖండిస్తారా, ఖండించరా? రెండోది ఇంకోటి అడుగుతున్నా. ఇప్పుడు ఏదైతే బీసీ కులాల్లో ఉన్నా, ఏదైతే ఇప్పుడు రజక కులాల్లో ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఖండిస్తారా లేదా? మీరు ఏ ఆకాంక్షలతో, ఎవడి కష్టంతో మీరు రాజకీయంగా ఎదిగారో వాళ్ళ ఆకాంక్షలు అస్తిత్వం దెబ్బతినేటప్పుడు మీరు పోరాటం చేస్తారా, చెయ్యరా? నేను క్లారిటీగా సూటిగా 2 క్వశ్చన్లు అడుగుతున్నా. 3వ అంశం ఏంటంటే, ఒకవేళ ఇదే దాడులు చేయటం గనక అగ్రవర్ణాలు ఎంచుకుంటే, మేము చెప్తున్నాం, మేము కూడా ఉపేక్షించను. ఇన్ని వరకు చరిత్రలో మా మీద దాడులు జరగటానికి ఉపేక్షించను. కానీ మేము దాడులు చేయటం మొదలు పెట్టాలా? న్యాయపరంగా శిక్షిస్తారా? మేము దాడులు చేయటం స్టార్ట్ చేయాలా? చెప్పండి. ఇప్పుడు మేము మేకపోతు తలను కోస్తాం, రజక కమ్యూనిటీలో మేకపోతులను కోస్తాం. అదే అంశంతో మనిషి తలకాయలు కోయటం కూడా పెద్ద సమస్య కాదు.
నేనేం చెప్తున్నా అంటే డీజీపీ గారు కూడా బయటకు వచ్చి ఏం చెప్తున్నా అంటే దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు జరుగుతాయని, లేకపోతే దీనికి సంబంధించింది మాట్లాడకూడదు అంశం అని చెప్పేసి ఏదైతే ప్రయత్నిస్తున్నారో డీజీపీ గారు మీరు ఓన్లీ ఒక కాకి రంగు సొక్కానే వేసుకున్నారు. మీరేం బంగారు కవచం కాదు, అదేం వజ్రాయుధం కాదు. పొడిస్తే మీకు దిగిద్ది, మాకు దిగిద్ది. మనిషి చచ్చిపోయినప్పుడు వ్యవస్థలో మీరు అనవచ్చు దీని మీద కేసు అయ్యిద్ది, ఇట్లా మాట్లాడకూడదని రాజ్యాంగ వ్యవస్థలో. దీన్ని ఆవేదనగా మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నానంటే నువ్వు రాజ్యాంగపరమైన పరిస్థితిలో ఉండి నాకు 4 రోజులు కావాలి, కోర్టు ఆర్డర్ కావాలి, ఒక సెక్షన్ పెట్టి అరెస్టు చేసి కోర్టులో తీసుకొచ్చి నువ్వు న్యాయపరమైన వ్యవస్థలోకి ఎందుకు పంపెట్లా? అందుకే నువ్వు కాపాడాలనే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సహకరిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటాడు? నేను పొద్దున్నే లేచి 7ంటికి లేచి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను పేపర్లో చదువుతున్నా అంటున్నా. మరి ఏ పేపర్లో నీకు బ్యానర్ ఐటంలో కనపడలేదా నాగర్ కర్నూలు అంశం జరిగిందని స్పందించిందని? నువ్వు ఎందుకు స్పందించట్లా? మాదిగలకి నేను నాది మాదిగ కులం, గౌడ కులం, సామాజిక వర్గ కులాల పేర్ల మీద నేను అది ఇది అని చెప్పుకుంటా పేరుకు రెడ్డినే కానీ నేను అన్ని వర్గాలతో కలిసి ఉన్నాను అంటున్నావు కదా. మరి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఈ వర్గాల మీద దాడులు జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు స్పందించమంటున్నా? కేవలం రాజకీయం కోసమే కదా. రాజకీయ కుట్రల్లో నీ సామాజిక వర్గాన్ని నువ్వు కాపాడుకోవటం కోసం చేస్తున్న రాజకీయం తప్ప ఇంకోటి ఏమీ లేదు. నేను ఇంకోటి విషయం కూడా అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక రెడ్డి వర్గానికో లేకపోతే ఒక కులానికో నేను ఆపాదించదలుచుకోలేదు. రెడ్డి వర్గంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా దీని మీద వ్యతిరేకంగా ఖండిస్తారా, ఖండించరా, సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీరు మౌనం వహిస్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నట్టే. నేను సూటిగా అడుగుతున్నా. మీరు వ్యతిరేకిస్తే బహిరంగంగా వచ్చి ఈ హత్యకే మా కులానికి సంబంధం లేదు, జరిగింది తప్పే, మనిషి చచ్చిపోవడం తప్పే, దాడి చేయడం తప్పే అని మీరు ఖండించండి. ఖండించలేదా మీరు మాకు వ్యతిరేకమని మేము ప్రకటించుకుంటాం. మేము దానికి తగ్గట్టు కార్యాచరణ చేస్తాం. ఇదివరకులాగా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం లాగా దేశపు అరుగుల మీద కూర్చున్నా మమ్మల్ని చంపేసిన రోజులు వచ్చినాయి. అట్లాగా చంపేసి మేము బహిరంగంగా తిరుగుతామంటే మేము కూడా చెప్తున్నాం. ఊరికి 20 మంది ఉంటారు పట్టుమని, మా జనాభా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క వీధికి ఒక్కొక్క శవం రెడీ అయ్యింది. దాని దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా మీ మనుషులు మిగరు. దయించి నేను చెప్తుంది ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థని గౌరవిస్తున్నాం కాబట్టి, రాజ్యాంగ హక్కుల్ని గౌరవిస్తున్నాం కాబట్టి దాని పరిధిలో పనిచేస్తున్నాం. నాగర్ కర్నూలు అంశంతో పాటు అనేక అంశాలు జరుగుతున్నాయి. దీనికి కొనసాగింపుగా ఆ అంశాల మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలని కోరుకుంటున్నాను. అదే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే బీసీల పైన కావచ్చు, ఎస్సీల పైన కావచ్చు అనేక కొన్ని అత్యాచారాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇది అంతా అగ్రకుల నాయకుల పెత్తందారులు వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది కాబట్టి చేస్తున్నారు అనుకోవచ్చా? లేకపోతే కావాల్సుకునే వాళ్ళు కప్పుపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? దీంట్లో 100% వాళ్ళ రాజ్యాధికారాన్ని, వాళ్ళ సామాజిక వర్గాలని కాపాడుకోవడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. నేను ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చూస్తున్నా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది ఒక వార్త కాదు. తర్వాత ప్రధాన మెయిన్ పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రికల్లో ఎక్కడా ఇది ఒక ప్రధాన వార్తగా లేదు. ఒకవేళ ఇచ్చినా డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, డీజీపీకి అది చేశారు, లేకపోతే ఈ సంఘం నాయకుడు పోయి కలిశారు. నిందితులు ఎవరో, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ బాధితులు ఎవరో, ఏం జరిగింది, ఎందుకు కూలంకుషంగా రాయట్లా? నువ్వు మీడియా కదా, జర్నలిస్ట్ కదా, ఏదన్నా బాధ్యత ఉన్న వ్యక్తి కదా. మీ వర్గాలకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉంది కాబట్టి మీరు దాని గురించి మాట్లాడలా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా, ఒక కర్ల రాజేష్ గారి అంశంలో ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి కోర్టుకు ఒక వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వేరే సంఘటనలతో లింకు చేసిందంటే అక్కడ కనపడట్లేదా? రాజ్యాంగ వ్యవస్థలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయని నేను క్లియర్గా స్పష్టంగా చెప్తున్నా. ఈ దేశం తాలూకు చట్టాలలోకి కులం, మతం, డబ్బు, ఆధిపత్యం అనేది వచ్చేసింది. ఇది ప్రత్యామ్నాయ వ్యవస్థగా కుప్పకూలిపోయే పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తున్నారు. దాన్ని తీసుకుపోకుండా మేము పనిచేస్తాం. ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇంకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో బీసీల రాజ్యాలు, బహుజన రాజ్యాలు వస్తాయి, అది మేము సాధించుకుంటాం. సాధించుకున్నప్పుడు మేము ప్రతి దాడులు చేయటం మొదలు పెడితే అది మీకే నష్టం అని చెప్పేసి అంటున్నాం. మేము ఒక సంఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గెలవటానికి పోయాను. ఇది ఆఫ్ రికార్డు చెప్పకూడదు కానీ నేను ఒక సంఘటన చెప్తా. ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్తో ఆర్ కృష్ణయ్య గారితో పాటు కలిసి నేను కూడా ముఖ్యమంత్రిని గెలవటానికి వెళ్ళా. ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, తమ్మి నేను ఇట్లా ఒక మాట అంటున్నా, ఏమనుకోకొద్దు, మేము వ్యక్తిగతంగా ఇస్తే ఇచ్చిన వారి పేరు ఉంటుంది, కాకుండా మీరు గుంజుకుంటే మాకు పేరు ఉండదని ఒక మాట స్లిప్ట్ అయ్యిండు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఎంత కుల భావన అనేది ఉన్నదనేది ఆలోచన చేయాలి. దీన్ని ఏంటంటే రాజకీయ ఆధారితగా అంశాలు తిప్పటం తప్ప ఇంకోటి లేదు. ఇంకో చిన్న అంశం, లాస్ట్ అంశం చెప్పేసి నేను ముగిస్తా. ఎందుకంటే దీనికి కులం అనేది ఎంత ఉంటుంది అనేది నేను చెప్తున్నా. నేను ఒక అగ్రవర్ణాల ఉన్నప్పుడు నేను పోయి కూర్చున్నా, సహజంగా ఉన్నాను, కూర్చున్నారు, ఆహ్వానించారు, కూర్చున్నా. కానీ నేనేం మాట్లాడను, రాజకీయాలు మాట్లాడను. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మందకృష్ణ మాదిగ గారు ప్రధానమంత్రి వచ్చారు, కూర్చున్నారు, కూర్చున్న తర్వాత ప్రధానమంత్రి గారు వాటేసుకున్నారు, హగ్ చేసుకున్నారు. అక్కడ ఒక కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏమంటాడంటే,
మందకిస్త మాదిగ అనే వ్యక్తి ప్రధానమంత్రి వాటేసుకోవటం వల్ల మాదిగ అనే లంజా కొడుకులు, నేను చెప్తున్న పదాలు వాళ్ళు చెప్పిన, వీళ్ళు ఇక్కడ ఆగట్లేదు అని చెప్పేసాను. అంటే ప్రధానమంత్రి మమ్మల్ని వాటేసుకున్నా, మా కులాలను దగ్గర తీసుకున్నా, బీసీ కులాలను ఎస్సీ కులాలను దగ్గర తీసుకున్నా, వాళ్ళ మైండ్ సెట్ యాక్టివ్లో ఉంది. మేము ఎప్పుడు రాజకీయం చైతన్యానికి ముందుకు వస్తున్నా వాళ్ళు అణిచివేయటానికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ అంశాల మీద కూడా బీసీలు స్పందించాలి, రజకులు స్పందించాలి. నేను ఏమంటున్నానంటే ఒకవేళ బీసీ కులాల్లో కేవలం ఇది రజకులకు జరిగిన దాడిలాగే మాత్రం గనక ఉంటే గనక మిగిలిన కులాలన్నిటి విచ్ఛిన్నమైపోయింది. బీసీ ఉద్యమానికి ఇది సంబంధం ఉండదు. ఇది కేవలం ఏమైందంటే ఒక కుల ఆధారితంగా ఒక కమ్యూనిటీ బేస్డ్గానే జరిగిద్ది. మీరు కనుక ఇప్పుడు స్పందిస్తే ఏదైతే 42% రిజర్వేషన్కు లేకపోతే ఈ అంశాలన్నిటికీ క్రోడీకరించడానికి ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ అయింది. రాజ్యాధికారానికి ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ అయింది. కాబట్టి తక్షణమే ఆ డీజీపీ గారిని తర్వాత వచ్చి దాని మీద మాట్లాడిన అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా అని తెలియజేసుకుంటున్నాను. ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఎక్కడ ఏం జరిగినా కానీ గుళ్ళపైన దాడులు కావచ్చు, ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కొన్ని విమర్శలు ఉన్నాయి. లేదు ఇప్పటివరకు దానిపైన స్పందన లేదు. ఎందుకు లేదనుకోవచ్చు? నేనేమంటున్నా అంటే బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా ఒక మానవతా కోణంలో స్పందిస్తే ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. హోం సహాయ శాఖ మంత్రి గారు మన బండి సంజయ్ గారు స్పందించి దీని మీద తక్షణమైన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ గారు కనుక మాట్లాడితే ఆ ప్రజలు గుర్తిస్తారు. మా వర్గాలకు సంబంధించిన బిడ్డ, బీసీ బిడ్డ. నేను వాళ్ళ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలేను. ఎందుకంటే మీరు ఒక బీసీ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు మీరు పోరాటం చేస్తే, ఎందుకంటున్నంటే మీరు బీసీ పునాదుల మీద మంత్రులైన వాళ్ళు, బీసీ అస్తిత్వాన్ని వాడుకొని ఎదిగిన వాళ్ళు. మీకు ఈ బీసీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటేనా ఒక సామాన్యుడు జరిగింది. రేపు నువ్వు రాజ్యాధికారానికి ఇప్పుడు నువ్వు ఏదైతే పదవి ఉందో నీ పదవి తీసేసే కాడికి వచ్చింది. అప్పుడు ఈ సమాజమే స్పందించాలి కదా, వీళ్ళే రావాలి కదా నీ దగ్గరికి. ఇప్పుడు నువ్వు స్పందించకపోతే ఆ నష్టం జరిగిద్ది. దయచేసి మీరు స్పందించండి. దీని మీద తీవ్ర స్థాయి నేను ఏమంటున్నా అంటే పరామర్శల దాకా వద్దు. పరామర్శించేసి మేము చేతులు దులుపుకున్నాం అనే అంశం నాకు వద్దు. నేను అట్లాంటి విషయాలను నేను పట్టించుకోను. ఏంటంటే రాజకీయంగా పోయి అక్కడ కాంట్రవర్సీ ఇష్యూ చేయడానికి కేంద్ర సహాయక మంత్రిగా మీరున్నారు. మీరేం చేస్తారు? మీరేం చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం చేయగలరు? నాకు అది కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డైరెక్షన్స్ ఇప్పిస్తారు? నేను ఏమంటున్నా, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన బీసీ కమిషన్స్ ఉన్నాయి. దీని మీద ఎలా రియాక్ట్ అవుతాయి? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక అంశం జరిగింది, అది ఒక చాకలి బిడ్డకి జరిగింది, రేపు ఒక కుమ్మర బిడ్డకి జరిగిద్ది, ఒక మంగళ బిడ్డకి జరిగిద్ది, తర్వాత ఒక కుర్మక బిడ్డకి జరిగిద్ది, ఒక ముదిరాజు బిడ్డకి జరిగిద్ది. ఇట్లా జరుపుకుంటూ పోయే దాడుల్ని 100 సంవత్సరాల నుంచి భరించను. ఇంకా భరిద్దావా? మీరు అధికారంలో ఉన్నారు, మీకు అవకాశాలు ఉన్నాయి, చేసే పరిస్థితి ఉంది. ఇదివరకంటే పరిస్థితి లేవు. సహాయ మంత్రిగా కేంద్ర హోంశాఖ మంత్రి అంటే పెద్ద అంశం. అది ఆయన పోయి స్పందించడం అంటే గొప్ప విషయం. దాని మీద యాక్షన్ కూడా అట్లే ఉండాలంటున్నా. తాత్కాలిక రాజకీయాల కోసం, స్వలాభాల కోసం అంశాలను వాడుకుంటే మీరు ఖచ్చితంగా రాజకీయ సమాధి అయిపోతారని విజ్ఞప్తి చేస్తాను.